డ్రగ్స్ అక్రమ రవాణా చేసేవాళ్ళు ఓడల్లో వచ్చి ఇక్కడికి దించాలంటే కష్టం. అయినా ఓడల్లో వేరే పేర్లతో కంటైనర్లు పెట్టి పంపించడం ఒక ఎత్తు. కొన్ని దేశాల్లో డ్రగ్స్ని అక్కడ ఉన్నటువంటి దేశ ప్రభుత్వాలే సహకరిస్తుంటాయి. బ్రెజిల్ లాంటి చోట్ల, ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ లాంటి చోట్ల అట్లాంటి డ్రగ్స్ని ఇండియాలోకి తీసుకురావాలంటే కంటైనర్లో ఆ డ్రగ్స్ పెట్టి మధ్యలో స్టీమర్ల ద్వారా ప్రత్యేక పడవల ద్వారా తీసుకొస్తుంటారు. అయితే ఏదో అంతర్జాతీయ జలాల్లో రూటుని కనుక్కోవడం అనేది సులభంగా, దారి తప్పితే చచ్చిపోతారు జనాలు. కానీ దీనికోసం సాధారణంగా గూగుల్ని వాడుతూ ఉంటారు. కానీ అదైతే ప్రపంచంలో దాని మీద నిఘా ఉంది, అమెరికా నిఘా ఉంది. ప్రైవేట్ శాటిలైట్ లింక్స్ని వాడుతున్నారట ఎవరు, స్మగ్లర్లు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. ఏంటో అది తెలుసా? ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విజయానికి తోడ్పడ్డటువంటి ట్విట్టర్ అధినేత ఎలన్ మాస్క్ తనకున్నటువంటి స్టార్ లింక్ ఇచ్చేటటువంటి కనెక్షన్ ఏదైతే ఉందో దాని ద్వారా ఇప్పుడు నావిగేట్ చేసుకుంటూ ఇండియన్ జలాల్లో వాడుతున్నారు అన్నటువంటి తాజాగా దర్యాప్తు అధికారులు తేల్చింది. డ్రగ్ స్మగ్లర్లు స్టార్ లింక్ నావిగేషన్ ద్వారా ఇండియన్ ఓషన్ రీజియన్లో తిరుగుతున్నారన్నటువంటి విషయాన్ని తేల్చారు.